ఇప్పుడు కేవలం 7999కే అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. కాంగ్రెస్ మొదలుపెట్టిన ఆపరేషన్ ఆకర్ష్ ఊపందుకుంది. బీఆర్ఎస్ లో మరో బిగ్ వికెట్ పడిపోయింది. కేసీఆర్ ఆత్మీయుడిగా చెప్పుకునే పోచారం కండువా మార్చారు. సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఇది ఇంకా స్టార్టింగ్ అని, సినిమా మిగిలే ఉందని దానం చిట్ చాట్లో చెప్పారు. అనుకున్నట్టుగానే బీఆర్ఎస్ లో ఒక్కో ఎమ్మెల్యే జారిపోతున్నారు. కేసీఆర్ కి హ్యాండ్ ఇస్తూ కాంగ్రెస్ కి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు. తాజాగా నిజామాబాద్ సీనియర్ నేత మాజీ స్పీకర్ బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ గూటికి చేరారు. సీఎం రేవంత్ రెడ్డి నేరుగా పోచారం శ్రీనివాస్ రెడ్డి నివాసానికి వెళ్లారు. ఆయనతో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా ఉన్నారు. పోచారం నివాసంలో సుమారు గంటన్నరకు పైగా సీఎం భేటీ అయ్యారు. పార్టీలోకి ఆహ్వానించడానికి వెళ్లిన రేవంత్ రెడ్డి చర్చలు సఫలమవడంతో అక్కడే పోచారానికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పోచారం లాంటి సీనియర్ నేత అవసరం తెలంగాణకుందని, వ్యవసాయ రంగంలో ఆయన సలహాలు సూచనలు తీసుకోవడానికి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించినట్టు సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రైతు సమస్యలను మొదటి ప్రాధాన్యతతో తీర్చే క్రమంలో భాగంగానే పోచారంని పార్టీలో చేర్చుకుంటున్నట్టు ఆయన స్పష్టం చేశారు. వారు ఈరోజు మాకు సంపూర్ణంగా సహకరిస్తూ మాతో చేరడం జరిగింది. ఈ విషయాలన్నిటిని దృష్టిలో పెట్టుకొని రేపు భవిష్యత్తులో ఒక పక్కన సీనియర్ నాయకులందరితో పాటు సమానంగా పోచారం శ్రీనివాసరెడ్డి గారికి సముచితమైన గౌరవం, మర్యాద, వారిచ్చే సూచనలు, సలహాలు ఈ ప్రభుత్వం పాటిస్తుంది. రైతుల పక్షాన ఈరోజు మేము చేయబోయే కార్యక్రమాలలో వారు అత్యంత క్రియాశీలక పాత్ర పోషించి రైతుల సంక్షేమం కోసం, బాన్సువాడ శాసనసభ నియోజకవర్గ అభివృద్ధి కోసం మొదటి నుంచి వారికి అండగా నిలబడ్డ నిజామాబాద్ జిల్లాలో అసంపూర్తిగా ఉన్న సాగునీటి ప్రాజెక్టులు కానీ, అభివృద్ధి కార్యక్రమాలను కానీ పూర్తి చేయడానికి వారు ముందుకొచ్చి మాకు సహకరించినందుకు ముఖ్యమంత్రిగా ఈరోజు వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ రైతుల కోసం కాంగ్రెస్ చేపట్టిన కార్యక్రమాలు నచ్చి పార్టీలో చేరినట్లు తెలిపారు పోచారం. కొత్త ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు చిన్న చిన్న సమస్యలు వస్తాయన్నారు. వాటిని అధిగమించి కాంగ్రెస్ ముందుకెళ్తుందన్నారు. రాజకీయ పదవులపై తనకు ఆశ లేదన్నారు. రైతు సంక్షేమం కోసమే పార్టీ మారినట్టు తెలిపారు పోచారం. తన రాజకీయ జీవితం కాంగ్రెస్ లోనే మొదలైందని గుర్తు చేశారు. తిరిగి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చానని అన్నారు. వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలు రైతు పక్షపాతిగా, రైతు సంక్షేమం కోసం, రాష్ట్రంలో ఉన్నటువంటి సాగునీటి ప్రాజెక్టుల ప్రగతి కోసం వారు తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఆమోదయోగ్యమైనటువంటి నిర్ణయాలు ఉన్నాయి. కాబట్టి నేను కూడా ఇప్పుడు అగ్రికల్చర్గా నేను రైతు బిడ్డను కాబట్టి, పుట్టుకతో రైతు కాబట్టి, వ్యవసాయంతో ఉన్నటువంటి కష్టసుఖాలు నేను తెలుసు కాబట్టి వారు చేసేటువంటి ప్రతి మంచి పనికి, రైతాంగానికి వారు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు అండగా ఉండాలని, అండగా ఉండి రైతు సంక్షేమాన్ని కోరుకోవాలని, రైతులు బాగుపడాలని, రైతుల కష్టాలు తీరాలనే ఆకాంక్షతో నేను ఈరోజు వారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో వచ్చాం. మరోవైపు ఉప్పల్ ఎమ్మెల్యే రాగిడి లక్ష్మారెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు జానారెడ్డితో, పొంగులేటితో భేటీ అయ్యారు. ఆయన కూడా కాంగ్రెస్ కండువా కప్పుకోవడానికి సిద్ధమైనట్టు ప్రచారం జరుగుతోంది. జానారెడ్డితో లక్ష్మారెడ్డికి సన్నిహిత సంబంధాలున్నాయి. జానారెడ్డి పుట్టినరోజు సందర్భంగా శుభాకాంక్షలు చెప్పడానికే వెళ్లినట్టు లక్ష్మారెడ్డి చెప్తున్నారు. కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగిస్తున్న నేపథ్యంలో లక్ష్మారెడ్డి కూడా పార్టీ మారతారని చర్చ జరుగుతోంది. పార్లమెంట్ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యే దానం నాగేందర్ మీడియా చిట్ చాట్ లో సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ లో కేసీఆర్, కేటీఆర్, పల్లా తప్ప ఎవ్వరూ ఉండరని అన్నారు. ఇప్పటికే 20 మంది గులాబీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో సంప్రదింపులు జరుపుతున్నట్టు చెప్పుకొచ్చారు. హరీష్ రావు బీజేపీ నాయకత్వంతో టచ్ లో ఉన్నట్లు చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి పోచారం నివాసంలో ఉండగానే దానం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చకు దారితీశాయి. మొత్తానికి ఆపరేషన్ ఆకర్ష్ ని కాంగ్రెస్ స్పీడప్ చేసిందనేది సుస్పష్టం. సుమారు 15 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ నాయకత్వంతో టచ్ లో ఉన్నట్లు సమాచారం. అయితే చేరికలు కూడా వ్యూహాత్మకంగా ఉంటాయని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రజా సమస్యలపై అవగాహన, శాఖాపరమైన అనుభవం ఉన్న నాయకులను మొదటగా చేర్చుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా కనపడుతోంది. మొన్న కడియం శ్రీహరి, నిన్న దానం, తాజాగా పోచారం. ఇలా బలమైన నాయకులకు ప్రయారిటీ ఇవ్వాలని ఆ పార్టీ భావిస్తోంది.